పెట్టే మధ్యలో ఇది జరిగిందట. ఇప్పుడు ఆయన అది బయట పెడుతున్నారు. నిజంగా అలా చేస్తే అప్పుడే అయ్యి ఉండేవాడేమో. రఘువీరారెడ్డి గారికి ఉన్న సమాచారం ఒకటై ఉండొచ్చు, అంటే అప్పుడు ఆయన సీనియర్ కదా. కానీ వీళ్ళకున్న సమాచారాల కంటే కూడా నా దగ్గర ఎక్కువ సమాచారం ఉంది అప్పుడు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా రోషయ్య గారి బీట్ చూసిన వాడిని కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీలో ప్లస్ హైదరాబాద్ లో యాక్టివిటీ మొత్తం నాకు ఐడియా ఉంది, ప్రతి స్టెప్ కూడా. ఎందుకంటే పర్టికులర్ గా ఆ రోషయ్య గారు సీఎం గా ఉన్నంత వరకు దాదాపుగా ప్రతి అంశము నేను ఫాలో అప్ చేశాను. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులతోనూ నా కాంటాక్ట్స్ ఉండటం వల్ల అప్పుడు జరిగిన ప్రతి స్టెప్ తెలుసు, రాష్ట్ర విభజన దాకా కూడా. నాకున్న సమాచారం వరకు అయితే మాత్రం ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు సోనియా గాంధీ అయితే ఓదార్పు యాత్ర అంశంలో తర్వాత అదే పార్టీ మీకు సజెస్ట్ చేస్తుంది, దాని ప్రకారం వెళ్ళమంది. పార్టీ నుంచి ఎవరు సమాచారం చెప్పలేదు ఆయనకి. అతను మళ్ళీ వచ్చి ఓదార్పు యాత్ర బిగిన్ చేసేసాడు. చేసినప్పుడు డిఎస్ మాట్లాడి ఆగమన్నాడు, ఓదార్పు యాత్ర వద్దు, ఆగమని చెప్పింది అధిష్టానం అని చెప్పాడు. కానీ ఇతను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రోసయ్య చేత ఆపించమని చెప్పారు. రోసయ్య డైరెక్ట్ గా జగన్ కి చెప్పాల, ఎందుకంటే పార్టీ అధిష్టానం తనకి చెప్పాల, పార్టీ అధిష్టానం డిఎస్ కి చెప్పింది, కానీ ఈయనకి చెప్పలేదు. చెప్పనప్పుడు ఈయన చేస్తే బాగోదు కదా. సీఎం అప్పటికే సీఎం అయిపోయారు కదా, రాజశేఖర అయిపోయారు. ఆయన ఏం చేశారు, పార్టీ నాయకుల వరకు ఫోన్ చేసి సీనియర్ నాయకులకి జగన్ వచ్చినప్పుడు వెళ్ళబాకండి అని చెప్పారు.